తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. విద్యార్థులకు పరీక్షలు పూర్తి కావడం, వేసవి సెలవుల నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తిరుమలకు తరలి వస్తున్నారు. అలిపిరి దగ్గర భక్తుల వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. సప్తగిరి తనిఖీ కేంద్రం వరకు రద్దీ కనిపిస్తోంది. సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమలకి భక్తులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. తిరుమలకు వెళ్లేందుకు భక్తులు సొంత వాహనాల్లో తరలి రావడంతో అలిపిరి దగ్గర తనిఖీ కేంద్రం అంతా కూడా వాహనాలతో కిక్కిరిసిపోయింది. వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ చర్యలు కూడా చేపట్టింది. రద్దీకి తగ్గట్లుగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. క్యూలో అన్న ప్రసాదాల పంపిణీకి 4 మొబైల్ వ్యాన్లు వాడుతున్నట్టుగా చెప్పారు. సౌకర్యాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు కూడా చేస్తున్నామని చెప్పారు ఈవో వెంకయ్య. PSC 5 భవనం త్వరలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. రాజు అందిస్తారు. రాజు, భక్తుల రద్దీకి తగ్గట్లుగా టీటీడీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తోంది? టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించాలనేదే టీటీడీ లక్ష్యం. ఇందులో భాగంగానే టీటీడీ చైర్మన్ తో పాటు అదనపు ఈవో కూడా ఎప్పటికప్పుడు భక్తులకు అందుతున్న సౌకర్యాలు, వాళ్ళు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ ఏం చేయాలో అన్ని పనులు కూడా చేస్తుంది. అయితే ప్రధానంగా సర్వదర్శనం చేసుకునే భక్తులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి నిన్న శిలాతోరణం వరకు క్యూ లైన్ ఉంది. ఈ రోజు 7 కంపార్ట్మెంట్కు పరిమితమైంది. నిన్న దాదాపుగా 82,000 మందికి పైగానే భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని రికార్డు స్థాయిలోనే శ్రీవారి దర్శనం సర్వభక్తులకు అందజేసినట్టుగా టీటీడీ స్పష్టం చేసింది. ఈ సంఖ్యను బట్టి చూస్తే మరోవైపు ప్రైవేటు వాహనాలు వేసవి సెలవులు కాబట్టి తిరుమల యాత్రకు వచ్చే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో అలిపిరి వద్ద కూడా వందలాది వాహనాలు ఉంటున్నాయి. దాదాపుగా రోజువారీగా మనం పరిశీలిస్తే 10,000 వాహనాలు రోజు తిరుమలకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఘాట్ రోడ్ లో. అయితే ఈ రోజు చూస్తే 12,000కు పైగానే వాహనాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఉదయం తెల్లవారుజామున 3-4 గంటల నుంచే పెద్ద ఎత్తున క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 10 గంటల వరకు, అంటే ఇప్పటి వరకు కూడా క్యూ లైన్కు వెళ్లే వాళ్ళు భక్తులు, సర్వదర్శనం కోసం వచ్చే భక్తులు ఒకవైపు టికెట్లు ఆడుతుంటే సొంత వాహనాల్లో వచ్చే భక్తుల వాహనాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య కూడా ఉత్పన్నమవుతుంది. తిరుమలలో ఎక్కడ చూసినా భక్తజనంతో పాటు వాహనాల రద్దీ కూడా విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాహనాలు వచ్చే పార్కింగ్ సౌకర్యాలు పక్కన పెడితే సర్వదర్శనం చేసుకునే భక్తులకు అన్నప్రసాదాలు అందజేయడంలో టీటీడీ ప్రత్యేక శ్రద్ధ కల్పించింది. ప్రత్యేకించి వసతి సౌకర్యాల విషయంలో అందరికీ వసతి కల్పించే అవకాశం లేదు కాబట్టి వాళ్ళకి PSC సెంటర్లో, అట్లాగే భక్తులు ఎక్కడ గుమికూడు ఉంటే అక్కడికి మొబైల్ వాహనాల ద్వారా అన్నప్రసాదాలు అందజేయడము, మంచినీళ్ళు అందజేయడము, అన్ని సౌకర్యాలను టీటీడీ చేస్తున్న నేపథ్యంలో మరింతగా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి టీటీడీ కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఏ రకమైన ఇబ్బందులు రాకుండా సర్వదర్శనం చేసుకునే భక్తులకు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు.